సింప్లీ విజ్జి జయ ఛానల్కి వెల్కమ్ అండి. ఏమండి అస్సలు మనం బీచ్కి వెళ్ళాం కదండి, చిన్న పాపని తీసుకొని బీచ్కి వెళ్ళామండి. ఏది అక్కడి నుంచి అసలు ఒంట్లో బాగాలేదండి, గొంతు పెట్టేసింది, తలనొప్పి, గొంతు పెట్టడం అంతా మొత్తం పూర్తిగా అసలు మాట్లాడలేకపోతున్నానండి. పాపకి అలాగే ఉందండి, పాపకు కూడా పూర్తిగా ఫీవర్ వచ్చింది, విజయాకి అలాగే ఉంది, విజ్జికి కూడా ఒంట్లో బాగాలేదండి. అది గొంతులు ఫుల్గా పట్టి ఇక్కడ మంచుకి తప్పనిసరి అప్పుడప్పుడు మేము చెప్పట్ల ముందు ఎలాగైనా మనకి బీచ్ ఇంకేముందండి, అలాగే బీచ్కి వెళ్ళడం ఏదో కొంచెం 2-3 రోజులు అలాగే. ఈరోజు నేను చేసిన వంటకం అండి. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను చేస్తాను, బిర్యానీ చేస్తానండి. దానికి కావాల్సిందండి ఏమండి, ఈ బిర్యానీకి కావాల్సింది ఈ సామాన్లన్నీ, గరం మసాలా సామాన్లు అన్నీ ఇందులోనే ఉందండి. పట్ట, సాజీర, మొత్తం ఆ సామాన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలా చీల్చి పెట్టుకున్నానండి, పుదీనా, నెయ్యి వేసుకుందాం. మొత్తం సామాన్లు ఇందులో వేసుకుందామండి. చటపట్లు ఉంటుందండి. ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇలా లావుగా చూసారా, ఇలా పెద్ద ముక్కలు వేస్తున్నాను బిర్యానీ. పచ్చిమిర్చి, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను ఈరోజే అన్నీ మొత్తం నూరి పెట్టుకున్నానండి, తర్వాత ఇంకో బాక్స్లో వెయ్యాలి. ఇది కూర, చికెన్ కూరకు, బిర్యానీకి అండి. ఇది చికెన్ అన్నీ శుభ్రంగా నేను కడిగి పెట్టుకున్నానండి. సాల్ట్, పసుపు అన్నీ వేసి కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా. కూరది వేరేగా, ఇప్పుడు బిర్యానీకి వేసేది వేరేగా అన్ని పెట్టుకున్నానండి. స్లోగా మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దండి, అసలు గొంతు పట్టేసిందండి. ఈరోజే కొంచెం మాట్లాడడానికైనా అవుతుంది. సాల్ట్ బాగా చికెన్కి ఎక్కుతుంది అని నేను ఒక 10 మినిట్ అండి నేను నానబెట్టి పెట్టుకున్నాను, సాల్ట్ వేసి చికెన్లో. కూరకైతే నేను కారం అన్నీ వేసి, సాల్ట్ అన్నీ వేసి నానబెట్టుకున్నాను. అది కూడా, అది పక్కన ఉంది. ఇందులో కూడా సాల్ట్ వేసాను, లేకపోతే చప్పగా అయిపోద్ది కదండి. ఈరోజు ఇది చేసి చూపిద్దామని ప్రిపేర్ అయిపోయామండి. ప్రిపేర్ అయిపోయి నేను ఉదయమే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. పుదీనా లాస్ట్కి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇది అడుగుతా. ఈ చికెన్ అంతా ఒకటి రైస్కేనండి. ఇదిగోండి పక్కన ఈ గ్లాసు మీకు కొలత చూపిస్తున్నాను. ఈ గ్లాసులో 2 గ్లాసులు వేసానండి రైసు. ఇది కూడా బిర్యానీ రైస్ అండి, చిన్న రైసు. రెండు వేసుకున్నాను. ఇదిగోండి వాటర్ ఏమో 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇదిగోండి పక్కన మరుగుతుంది నీళ్ళు వేడిగా. ఈ నీళ్ళు అందరూ వంపేస్తానండి. సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు. ఒకసారి కలుపుకుందామండి.
కాసేపు మూత పెట్టుకుందాం. ఏమండి, ఇప్పుడు చికెన్ కూరకి కావాల్సినవి చికెన్ అండి. నేను అదే ఇందాక చెప్పాను కదండి, ఒక 10 మినిట్ అన్నీ నేను ఉదయమే అన్నీ నానబెట్టి పెట్టుకున్నానండి. ఇది సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసి నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఇది టమాటా అండి, పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఉల్లిపాయలు కూడా నేను అలాగే కొంచెం కచ్చాపచ్చా చేసి పెట్టుకున్నాను. ఇది సపరేట్ ఉల్లిపాయ ముక్కలు ఇదండి, కరివేపాకు, కొత్తిమీర. ఎందుకంటే కొంచెం గొంతు అసలు పూర్తిగా నాకు చెప్పలేకపోతున్నాను. పెప్పర్, గరం మసాలా, చికెన్ మసాలా, ఇది కూడా కొంచెం గరం మసాలా, ఉల్లిపాయలు నేను మొత్తం చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి రాయిలో నూరుతుంటాను అనమాట. లవంగా, ఈ దాల్చిన చెక్క నేను నూరుతుంటాను అనమాట. అది నేను ముందుగానే అన్నీ పెట్టుకున్నాను. కొంచెం ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్. అదేనండి వీటికి కూరకి కావాల్సింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేస్తానండి. పక్కన చూసారా, నేను ఇందాక బిర్యానీకి పెట్టాను కదా, ముక్కలు వేసి పెట్టాను కదా, ఇది అవుతుంది. సిమ్లో పెట్టాను. ఇప్పుడు ఇందులోని మనం కూరకి వేస్తున్నానండి. ముద్ద వేసుకుందామండి. కరివేపాకు, కొత్తిమీర చివరిలో వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనకి నీచు వాసన రాకుండా ఉండాలంటే ఇది కంపల్సరీ. కొంచెం ఎక్కువే వేసాను. నేను చికెన్లో కూడా పసుపు వేసానండి. పసుపు వేసుకుందాం. నేను అంటుంటాను కదా, ప్రతి కూరలను కూడా నేను కొంచెం పసుపు ఎక్కువే వేస్తానని. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందాకలా కొంచెం స్పెషల్గా ముద్ద నూరి పెట్టుకున్నాను అన్నాను కదండి, అది ఈ 3 వేసి బాగా కలుపుతున్నాను. తర్వాత కొంచెం పెప్పర్ వేసుకుందాం. ఎన్ని కొత్త కళాయిలు తీసుకున్నా సరే అండి, ఇలా గీతలు పడిపోవడం మటుకు ఖాయం అండి. అలాగే అయిపోతుంది. మా కళాయిలు అన్నీ అలాగే తయారయ్యాయి. బాగా వేయిస్తున్నాను చూసారా, ఈ పచ్చవాసన పోయేంత వరకు ఈ ముద్ద బాగా వేయిస్తున్నాను. తర్వాత ఉల్లిపాయలు ఇదండి పేస్ట్ చేశాను అన్నాను కదా, గ్రేవీ బాగా వస్తుందండి. ఇంకేం లేదు, ఇవన్నీ వీటికి గ్రేవీ బాగా వస్తుంది. గ్రేవీ కావాలంటే ఇవన్నీ కొంచెం అలా వేసుకోవచ్చు. నేను ఉల్లిపాయ ముక్కలు ముందుగా వేసాను, కొంచెం ఎక్కువ వేసాను. తర్వాత పేస్ట్ కూడా వేసాను. కారం కూడా మీరు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే పాప కారం ఎక్కువైపోతే తినట్లేదండి, అలా వదిలేస్తుంది.
మనకు కావాల్సిన కారం తినగలిగిన వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. నేను చికెన్లో ఆల్రెడీ నేను అక్కడ నానబెట్టి పెట్టాను అన్నాను కదండి, కారం ఉప్పు అవి నానబెట్టి పెట్టాను. మళ్ళీ వేరే కారం కూడా ఉంది. మాకు ఇష్టమేనండి కారం, కారం తినేస్తాం. కానీ పాప కోసం ఒక్కొక్కసారి పాప అలా వదిలేస్తే మాకు బాధ అనిపిస్తుందండి. కారం చెప్పుకుంటే కారం వేసి అనిపిస్తారా. తర్వాత టమాటా అండి. ఈ రైస్కి ఇలా గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. మనం కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. కాసేపు మూత పెట్టేద్దాం. సాల్ట్ వేసి మూత పెట్టుకుందాం. ఎందుకంటే చికెన్లో కూడా నానపెట్టాను సాల్ట్. అండి రైస్ వేద్దాం. నేను ఇంతకుముందు కూడా బిర్యానీ ఇది చేశాను. అది కోకోనట్ పులావ్ అండి, మీకు చూపించాను కదా. అది పులావు, అది మిల్క్తో చేశాను కదా. నేను ఇంతకుముందు పాలు అన్నీ నేను తీసి పెట్టుకున్నాను అన్నమాట. కొబ్బరిపాలు అన్నీ తీసి ఆ పిప్పి అన్నీ పడేసాను. అరగదు కదండి, అది వేరే రకంగా చేసి చూపించాను. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు ఉంది కదా, నేను నీళ్ళు కొలత ప్రకారంగా నేను తీసి పెట్టుకున్నానండి. కొలత ప్రకారంగా నేను ఇక్కడ కాలుతుంది ఇవ్వండి పోసేసుకుంటున్నాను. ఈ పద్ధతిలో మా అమ్మ చేసేవారండి. ఒక సైడ్కి ఇలా చేసి పెట్టుకునేవారు అమ్మ. ఇలా చేయా అనేవారు. సాల్ట్ చూసుకుందాం. కొంచెం వేసుకుంటున్నాను సాల్ట్. ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టాలి. అన్నీ పైకి వచ్చింది. ఇటుపక్క మూలకి అయిపోయిందండి. ఈ వీడియోను అటుపక్క లాస్ట్ అయిపోతుంది కదా, మీకు కనపడదు. అందుకని చూసారా అటు ఇటు ఇలా మారుస్తున్నాను. కూర రైస్ ఏమో ఇటుపక్క పెట్టానండి. ఇదిగో చూసారా అవుతుంది. రైస్ ఇటుపక్క మార్చాను. అతల ఇది యువతల ఇవ్వండి కూర. ఇందాక మనం అన్నీ చేసి పెట్టుకున్నాం కదా. గ్రేవీ చూసారా. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. గరం మసాలా, కరివేపాకు,
ఇది మిక్సీ గిన్నెలో ఇందాక అన్నీ నూనె పెట్టుకున్నాం కదండి, కొంచెం నీళ్ళండి. సాల్ట్ అనేది సరిపోయిందండి. ఇందాక చికెన్లో కారం కలిపాను కదా, కొంచెం ఎక్కువ అయిపోయింది కారం. పెద్ద పెద్ద ముక్కలు కొట్టించామండి. ఇవ్వండి చికెన్ కూరకు మటుకు పెద్ద పెద్ద ముక్కలే, అందులో కూడా పెద్ద ముక్కలేనండి. మూత పెట్టుకుందాం. సాజీరా ఇవన్నీ వేసాను కదా పైకి, ఇంకా పడుతుందండి, ఇది పైకి పడుతుంది. మూత పెట్టేసుకుందాం, సిమ్లో పెట్టేద్దాం. కూర మటుకు అవుతుంది. ఇది కూడా చికెన్ అవుతుందండి, నీళ్ళు వదిలేసింది. పక్కన రైస్ ఎలా ఉందో చూద్దాం. మూత సైడ్కి పెడదాం. ఇందాకలా పుదీనా వేయడం మర్చిపోయానండి, పైన వేసేస్తున్నాను. ఇంకా కొంచెం అన్నం అవ్వాలండి, ఒక 5 నిమిషాలు పడుతుంది. సరే పైకి ఇలా కలుపుకుందాం. కాస్త కడగా ఉంది. ఆయిల్ తేలింది కదండి, ఇందాక అలా మూత పెట్టేసి ఉంచేసాను. కొత్తిమీర వేసుకుందాం. దించేసుకుందాం అండి. రైస్ ఒకసారి 4 స్టవ్లు ఉన్నప్పుడు అంటే భలే గుండిదండి. అన్నీ 4 వంటలు, మా పిల్లలకి కావాల్సిన వంటలు, మా అబ్బాయికి అలా. ఆ స్టవ్ పోవడం వల్ల మాకు 2 బర్నర్లు అయిపోయింది. ఇంకా గ్లాస్ స్టవ్ తీసుకోవడం నాకు ఇష్టపడలేదండి, ఎందుకంటే ఎప్పుడు అలా పగిలిపోయిందో ఇంకా ఇదైపోయింది. బయట చూపించాం కదండి, అదే రాంగ్, అలా చూపించడం వల్ల ఇది. మూత పెట్టేసుకుందామండి. అదండి, ఎందుకంటే ఇలాగే మేము వేడివేడిగా చేసి అదొకటి గొంతు పట్టేసింది, బాగా ఇదైపోయిందండి. మీకు మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఈ వంటకం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సింప్లీ విత్ జయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. బాయ్ అండి.